ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ టెస్ట్ ఉన్నానా. సో అదేంటంటే మెటలర్జీ లోహాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే లోహ సంగ్రహణ శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం 1 by 1 అనేది ఇప్పుడు మనం చూద్దామన్న. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఏమని చెప్పండి, ఈ కింది జతలో ఏది తప్పుగా జత చేయబడింది అన్నాడు. సో అంటే ఇక్కడ మనకు వచ్చేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. అల్యూమినియం బాక్సైడ్, కాపరు సిన్నాబారు, సో అదేవిధంగా జింక్ కాలమైను, అదేవిధంగా ఐరన్ హెమటైట్. సో ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ ఇచ్చినటువంటి మనకు కావాలన్న. సో ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు, రాంగ్గా ఉన్నటువంటి కావాలి. సో ఏంటంటే ఐరన్ హెమటైట్ అనేది సో ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే రైట్ నాన్న. సో ఐరన్ హెమటైట్, మ్యాగ్నెటైట్, సిడరైట్, లియోనైట్ నుంచి మనం సంగ్రహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే సో జింక్ కాలమైను, జింకైట్ ఓకేనా రూపం నుంచి మనకు లభిస్తుంది. ఇది కూడా కరెక్టే. కాపర్ అనేది ఇక్కడ మనకు వచ్చేదంటే సిన్నాబార్, ఇది రాంగ్ నాన్న. సో కాపర్ అనేది కాపర్ ఐరన్ పైరటీస్, కాపర్ గ్లాన్స్, అదేవిధంగా సో క్యుప్రైట్ అనేటువంటి రూపంలో మనకు లభిస్తుంది కాబట్టి ఇది రాంగ్. అల్యూమినియం బాక్సైడ్ రూపంలో లభిస్తుంది, ఇగో ఇది రైట్ నాన్న. సో కాబట్టి ఏంటంటే ఇన్కరెంట్లీ మ్యాచ్డ్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఏమని చెప్పొచ్చు నాన్న, సెకండ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే గాంగు ఆమ్లం అయితే దాన్ని తొలగించిన ద్రవకారిగా ఏ పదార్థాన్ని ఉపయోగించాలి. సో బేసిక్గా గాంగ్ అంటే ఏంటి సార్ అంటే మనం లోహాలను మనం భూమి లోపల నుంచి ఉపరితలం పైకి తీస్తాం. ఏవి కూడా మనకు డైరెక్ట్ లోహాల రూపంలో రాదు నాన్న. మనకి ఏ రూపంలో వస్తాయి, మినరల్స్. సో వాటిని మనం ఓర్స్ అంటాం. సో వాటిని మనం వచ్చేసిందంటే ఖనిజాల రూపంలో అవి బయటికి రావడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే వాటిని సంగ్రహించాలి. సో సంగ్రహించేటప్పుడు నీకు ఏమవుతుందంటే కొన్ని మలిన పదార్థాలు కూడా ఏర్పడతాయి. మలిన పదార్థాలు ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసంటే మలిన పదార్థాలు ఏంటంటే శాండ్, నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేదంటే సాయిల్ ఓకేనా, అదేవిధంగా స్మాల్ స్టోన్స్ అన్న చిన్న రాళ్ళు అనేవి ఏర్పడతాయి, స్మాల్ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మనకు మలిన పదార్థం. వీటిని మనం ఏం పిలుస్తామంటే వీటిని మనం తీసుకుంటే ఇక్కడ వీటిని మనకు వచ్చేసిందంటే ఓకేనా. సో మనకు గాంగ్ అని పిలుస్తాం, ఏమంటారన్నా గాంగ్ అని మనం పిలుస్తాం. ఓకేనా. ఈ గాంగ్ అనేది ఆమ్లం అయితే సో దాన్ని మనం దేని ఉపయోగించాలి, క్షార స్వభావాన్ని మనం ఉపయోగించాలి. అదే గాంగ్ అనే క్షారం అయితే ఆమ్ల స్వభావాన్ని ఉపయోగించాలి. మరి గాంగ్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఆమ్ల పదార్థం అయితే క్షారాన్ని ఉపయోగించాలి. క్షార స్వభావం ఏమున్నాయి సార్, కాల్షియం ఆక్సైడ్ అనేది ఏంటైనా క్షార స్వభావం కలిగినటువంటి పదార్థం. సో దాన్ని ఉపయోగించి గంగను మనం తొలగించవచ్చు. ఓకేనా. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసంటే 30 degrees సెంటీగ్రేడ్ ద్రవ రూపంలోని లోహాలు ఏంటి సార్ అంటే బేసిక్గా లోహాలు అనేటివి మనకు 92 లోహాలు ఉన్నాయి. ఇందులో 91 మాత్రం ఘనస్థితులు లభిస్తాయని చెప్పుకుంటాం. సో ఏంటంటే ఇక్కడ మనకు ఒకే ఒక లోహం అనేది ద్రవస్థితులు లభిస్తుంది. అదే మనకు వచ్చేసంటే పాదరసం అంటాం. ఈ పాదరసాన్ని మనం ఏం పిలుస్తామంటే క్విక్ సిల్వర్ అని కూడా పిలుస్తాం. పాదరసాన్ని క్విక్ సిల్వర్ అని కూడా పిలుస్తాం. పాదరసాన్ని క్విక్ సిల్వర్గా మనం పిలుస్తానన్న. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని లోహాలు మనకు వచ్చిన 30 degrees సెంటీగ్రేడ్ వద్ద ద్రవస్థితులు లభిస్తాయి. అవి ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చాయంటే ఇక్కడ పాదరసం అనేది లభిస్తుంది. సో నెక్స్ట్ వన్ విధంగా గాలియం అనేది మనకు లభిస్తుంది. నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చాయంటే సీజియం అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా మనకు బ్రోమిన్ అనేది ఏంటంటే అలోహం అన్న. బ్రోమిన్ అనేది అలోహం. బ్రోమిన్ కూడా ఏంటన్నా ద్రవమే కానీ అలోహం అన్న. అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే మనకు మెర్క్యూరీ, గాలియం, సీజియం, బ్రోమిన్ అనేది అలోహం అన్న. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చాయంటే సో థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. బ్రోమిన్ అనేది లిక్విడ్ స్టేట్లో లభిస్తుంది కానీ ఏంటంటే అది నాన్ మెటల్. ఇక్కడ వాడు ఏమడిగింది, ఇక్కడ ద్రవస్థితులు లోహాలు మాత్రమే అడిగింది. సో కాబట్టి ఏంటంటే ఆ 3 రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే అల్యూమినియం యొక్క లోహం దేని నుంచి సంగ్రహించబడింది. ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చాడు అల్యూమినియం బాక్సైట్ స్టేట్ నుంచి మనకి బాక్సైట్, కొరండన్, డయాప్సర్ నుంచి అల్యూమినియం అనేది లభించింది. అంటే ఈ బాక్సైట్ అనేది ఖనిజ పదార్థం అన్న. సో కొరండం అనేది ఖనిజ పదార్థం, అదేవిధంగా డయాప్సర్ అనేది ఖనిజ పదార్థం. వాటిని తీసుకొని మనకి ఏంటంటే కొంత శుద్ధి చేసి వేడి చేసినట్టే ఫైనల్ స్టేజ్లో లభించేటువంటి పదార్థమే అల్యూమినియం. సో కాబట్టి ఏంటంటే సో మనకు ఆప్షన్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ ఆప్షన్ అనేది రైట్ వన్ అన్న. సో పిచ్ బ్లెండ్ అనేది ఇక్కడ మనకు వచ్చి అంటే యురేనియం అనేది పిచ్ బ్లెండ్ రూపంలో మనకు లభిస్తుంది. అంటే యురేనియం డైరెక్ట్ యురేనియం రూపంలో లభించదు అన్న, పిచ్ బ్లెండ్ రూపంలో మనకు లభిస్తుంది. ఓకేనా. సో అంటే గ్రాఫైట్ అంటే కార్బన్ యొక్క రూపాంతరం అనేది గ్రాఫైట్గా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే సో నెక్స్ట్ వన్ అదే విధంగా మనం చేసుకుంటే ఇక బాక్సైట్ అన్న. బాక్సైట్ అనేది ఇక్కడ మనకు వచ్చేసిందంటే మనకు అల్యూమినియం యొక్క ఖనిజ ధాతువుగా మనం చెప్పుకుంటాం. సో కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అనేది ఓకేనా మనకు రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ లోహాలను రేకులుగా కొట్టవచ్చు ఎందుకంటే సో లోహాలకు సాగే గుణం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డస్టిల్ నేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేదంటే ఇక్కడ మనకు ఏంటన్నా మ్యాలబిలిటీ అనే నేచర్ అనేది ఉంటుంది. సో ఏంటంటే లోహాలను గట్టిగా కొట్టినట్టయితే మెత్తబడేటువంటి స్వభావం ఉంటుంది, డస్టిల్ నేచర్ ఉంటుంది, అంటే సాగే గుణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే మనకు ఏమని చెప్పినా ఇక్కడ మనకు ఏంటంటే డస్టిల్ నేచర్ అనేది ఉంటుంది, అంటే రేకులుగా సాగుతుంది, తీగలుగా సాగేటువంటి గుణం అనేది లోహాలకు అనేది ఉంటుంది. మరి వీటిలో అత్యధికంగా ఉన్నటువంటి లోహం ఏంటంటే బంగారం. సో
బంగారానికి ఎక్కువగా సో ఈ స్వభావం ఉంటుంది. ఆన్సర్ చూద్దాం. సో దే ఆర్ డస్టల్ నేచర్, ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి, ఇవి మృదువుగా ఉంటాయి. సో అదే ఆయన సులభంగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. లోహాల కణాలు వదులుగా అమర్చబడి ఉంటాయని చిన్నన. సో ఇదంటే మనం తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి కనుక మీరు బాగా గమనించినట్టయితే సో లోహాలు అన్ని ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి సార్ ఇక్కడ ఇవి సులభంగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంతేకాన సో ఏంటంటే సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, వేడి చేసినట్టు లోహాలు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటానన్నా.